ఎవరు గెలవబోతున్నారు బిగ్ బాస్ 8 లో? నా లెక్కన కదా, అందరు లెక్కల పరంగా చూసుకుంటే, అందరు ఓటింగ్ పరంగా చూసుకుంటే నిఖిల్ టాప్ లో ఉన్నాడు. ఎవరైనా గింజుకున్నా, ఎవరైనా బట్టలు చింపుకున్నా, కళ్ళు మూసుకుని నిజంగా నిఖిల్ కప్పు కొట్టబోతున్నా. అందరు హృదయాల్లో గౌతమ్ గెలవాలి, గౌతమ్ గెలవన్నా గానీ ఓటింగ్ లో అనాలిసిస్ చూస్తే, ఓటింగ్ మన పర్సెంటేజ్ చూస్తే నిఖిల్ అయ్యేసి ఓటింగ్ కొడుతుంది. అవునని కాదు, తన కప్పు కొడతాడు. ఈసారి నాకు తెలిసి నాగార్జున 2 చేతులు ఎత్తాడు, ఒక చేతి నిఖిల్, ఒక చేతి గౌతమ్. కానీ కప్పు ట్రోఫీ కొట్టుకుపోయేది మాత్రం నిఖిల్. ఏమో నిఖిల్ గెలవరు అని అంటున్నారు అందరు. ఓటింగ్ అది ఫేక్ చేసి తర్వాత కూడా నిఖిల్ ని అసలు విన్ చేయరని బయట ట్రోలింగ్. కరెక్ట్, నువ్వు అవునని కాదన్న. అందరికి మనుషులకు గెలవాలి, గౌతమ్ గెలిచి చూడాలని ప్రతి ఒక్కరికి ఉంది. కానీ అవునన్నా కాదన్న, ఓటింగ్ లో నిఖిల్ ఉన్నాడు. దాన్ని మనం ఏం చేయలేము. బిగ్ బాస్ కూడా మన మనసులోకి చూడాడు కదా, ఓటింగ్ చూస్తాడు. ఓటింగ్ చూస్తే నిఖిల్ ఫస్ట్ ఉన్నాడు. అవునా కదా. దీనికి కూడా మెయిన్ ప్లస్ ఏంటంటే తను ఫస్ట్ నుంచి వచ్చాడు, మంచి గేమ్ ఆడాడు, ప్రతి దాంట్లో టాస్క్ ఆడాడు. హైయెస్ట్ క్యాప్టెన్షిప్ తనే చేస్తాడు. అవునని కాదన్న, హైయెస్ట్ నామినేషన్ తనే వచ్చాడు. నిజంగా ప్రతిసారి కూడా గేమ్ స్ట్రాటజీ ఆడే విషయంలో గానీ, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడే విషయంలో గానీ, ఎప్పుడు కూడా చాలా ఇన్నోసెంట్ గా, చాలా పద్ధతిగా మాట్లాడు, ఎక్కువ వల్గాటిగా మాట్లాడు. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుని పోయి తత్వం, బ్యాక్ పిచ్చింగ్ చేసి తత్వం ఉండదు. అవునని కాదు, నీకు కొద్దిగా అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉందన్న. ఇంకోటి అంటే పృథ్వీ వెళ్ళిపోయాడు, పృథ్వీ ఓటింగ్ నిఖిల్ కడుతుంది. యష్మి వెళ్ళిపోయింది, యష్మి ఓటింగ్ నిఖిల్ కడుతుంది. మన సోని వెళ్ళిపోతుంది, సోని ఓటింగ్ కడుతుంది. మెయిన్ చెప్పండి, విష్ణు ఓటింగ్ కూడా నిఖిల్ కడుతుంది. సో గౌతమ్ మెయిన్ మైనస్ ఏంటంటే, సో గౌతమ్ 5 వరకు వచ్చాడు. అప్పటికే తన ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది ఎవరికి, నిఖిల్ కి. సో ఈ రకంగా పోల్చుకుంటే నిఖిల్ వర్సెస్ గౌతమ్ అన్నప్పుడు నిఖిల్ కొద్దిగా ఓటీ బ్యాంక్ ఎక్కువ ఉంది. ఒకటి నిఖిల్ సీరియల్ యాక్టర్ కాబట్టి సీరియల్ ఓటు పడుతుంది. సో గౌతమ్ కి ఓటింగ్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళ ఫ్యాన్స్ ఎందుకు మా వాడే గెలిచారని ధీమాగా ఉన్నారు మరి. సో నేను అంటాను కదా, చాలా మంది ఇప్పుడు ఒక అన్న పేరు నాకు తెలియదు కానీ, అన్న స్కూళ్ళలో పోయి ప్రమోషన్ చేస్తున్నాడు అంటే గెలవాలి అని. సో అన్న గ్రౌండ్ వర్క్ అయితే బాగానే చేస్తారు. కానీ రియాలిటీగా మాట్లాడుకుంటే, అనాలిసిస్ నిజంగా మాట్లాడుకుంటే నిఖిల్ అయితే టాప్ లో ఉన్నాడు.